దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. స్కూల్లో అసెంబ్లీకి ముందు ఏం చెప్తాం? అటెన్షన్ స్టాండర్డ్ చెప్తాం. ఎందుకంటే ఒకడు ఇళ్ళ కోక్కుంటాడు, అక్కడేమో ఇళ్ళగా అంటుంటాడు, అక్కడేమో ఆడితో మాట్లాడుతుంటాడు, వీడితో మాట్లాడుతుంటాడు. ఇదంతా సెటరైట్ చేసి అబ్బాయి సమయం ఆసన్నమైంది, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? అసెంబ్లీలో పాల్గొని క్రమశిక్షణగా అన్నీ పాడి ప్లెడ్జ్ అన్ని ప్రతిజ్ఞ అన్ని చేసి జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలి? మనం క్లాస్లోకి వెళ్ళాలి అని అలర్ట్ చేయడం కోసం ఏం చేస్తూ ఉంటామంటే అసెంబ్లీ కండక్ట్ చేస్తాం పిల్లలకి. అటెన్షన్ స్టాండర్డ్. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన నీవు వారం అంతా దేవుడిని కాచుకప్పుడు ఎంతమంది ఈ వారంలో హాస్పిటల్కి వెళ్ళారు? చెయ్యొద్దండి. ఒకరు, మిగతా వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నాం. అంటే దేవుడు మనల్ని కాచి కాపాడి వారమంతా మనల్ని పెంచి పోషించి కరువు లేకుండా, ఇబ్బంది లేకుండా, కాటకాలు లేకుండా అద్భుతంగా కాచి కాపాడుతున్న దేవుడికి మనం ఎంతైనా సరే కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. చెప్పండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా వెళ్ళిన వాళ్ళు భక్తిపరులు కాదు అని చెప్పను, కానీ వారి శరీరం అనుకూలించగా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనిషి అన్న తర్వాత రోగాలు వస్తాయి, అది కామనే. కానీ ఇంతమంది కూడా రోగాలు రాలినందుకు దేవునికి స్తోత్రం. అది కాబట్టి మనం చాలామంది ఈ రోజుల్లో కోర్టుల వెంట చూసుకున్న, పోలీస్ స్టేషన్ వెంట చూసుకున్న సంఘాలు పాడైపోతున్న కారణం ఏంటంటే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అనే స్వభావం ఎప్పుడైతే మనిషిలో ఆవిర్భవించిందో మనిషి ఆటోమేటిక్గా చెడిపోవడమే కాకుండా తన సమాజాన్ని చుట్టుపక్కల మనం కూడా చెరిపేంత పరిస్థితికి మనిషి వచ్చాడు. మూర్ఖత్వం. ఏమ్మా ఎందుకు కోర్టుకు వచ్చావు, ఏమైంది నీకంటే మా ఆయన తాగేసి కొట్టేస్తాడండి. మూర్ఖుడండి, వాడితో కాపురం చేయడం కన్నా వదిలించేసుకోవడం బెస్ట్ అండి అని చెప్పి తనకు తాను తగ్గించుకోలేని మూర్ఖులు చాలామంది ఉంటారు. అందుకేనా నిన్న శేఖర్ బాబు గారు చెప్పారు, ఏంటి పెళ్ళిలో ప్రమాణాలంటే సరిగ్గా చేయరంట, కానీ వార్షికోత్సవం చేసుకున్నప్పుడు మాత్రం అవన్నీ జ్ఞాపకం ఉంటాయో లేదో, కానీ పెళ్ళిలో ప్రమాణాల్లో వినబడకుండా చేస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన విధానం బట్టి చూస్తే కనుక వీళ్ళ తర్వాత వార్షికోత్సవం చేసుకున్నప్పుడు ఎన్ని గుర్తుపెట్టుకుని తర్వాత సక్రమంగా నడుచుకుంటూ తమ యొక్క బాంధవ్య జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు. మళ్ళగా 24 సంవత్సరాలు విధమైన గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా ఎంతో లేమిని కూడా అనుభవించి పడి ఎంతో మందితో పోటీ పడి రోజులు ఈ ప్రేయర్ ఫెలోషిప్ ఇలా నిలబడిందంటే కారణం సంఘ సేవకులు, సేవకురాలు, అలాగే సంఘ యొక్క బిడ్డల యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన ఒక మాట చెప్పారు, నాకు చాలా మాటగా గుండెల్లోంచి నాకు ఒక విధమైన దుఃఖం వచ్చింది. నేను 3 సార్లు మన పడక మీద వెళ్తే 3 సార్లు మీ ప్రార్థన లేపుకొచ్చిందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రంగా. అలాంటి సాక్ష్యం కావాలా? ఒక సేవకుడి నుంచి అలాంటి సాక్ష్యం కావాలి, కానీ తగ్గింపు హృదయం అలాంటి సాక్ష్యం మనకు ఉన్నప్పుడు గ్యారంటీగా మనం ఏం చేస్తామంటే ఇంకా విశ్వాసంలో ముందుకు పాతుకుంటాకే మనం అలవాటు పడుతుంటాం. ఏమ్మా ఎందుకు ఈరోజు జైల్లో ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా జైల్లో ఉండి మగ్గిపోతున్నావు? కారణం ఏంటంటే అయ్యా ఆవేశంలో ఒక మాట అన్నాడని చెప్పేసి పొడిసేసానయ్యా, అందుకని చెప్పేసి ఆవేశంలో ఒక క్షణంలో నా మూర్ఖత్వాన్ని నేను ప్రదర్శించుకున్నాను. ఆ మూర్ఖత్వాన్ని కనుక నేను ఆపుకుని ఉంటే ఈరోజు నేను సక్రమంగా నా భార్య బిడ్డలతో ఉంటుందని చెప్పేసి ఎన్నో రకాల సాక్ష్యాలు. కారణం ఏంటంటే మూర్ఖత్వం అనేది ఎక్కువ అవడం వల్ల ప్రపంచం అంతా తగలడిపోతుంది. కాబట్టి చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 16 అధ్యాయం 20. మూర్ఖత్వం మూర్ఖుల కోసం చాలా యొక్క రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం తీసుకుని కొంతమంది మూర్ఖులైన వ్యక్తులను చూపించాను. ఈరోజు అటువంటి స్వభావం మీలో కనుక ఉంటే విడిచిపెట్టండి, దాన్ని సమాధి చెయ్యండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూద్దాం సామెతల గ్రంథం 16 అధ్యాయం 28 వచనం చూసినప్పుడు, మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయండు. మూర్ఖులు ఏం చేస్తారంట? కలహాన్ని పుట్టింతూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, నీకు విషయం తెలుసా పలానా ఆవిడ నీ కోసం ఇలాగంది, పలానా విషయం తెలుసా పలానా ఆవిడ నీకు ఇలాగందని చెప్పేసి ఒకరికొకరికి కలహం పెట్టడం, అంటే దెబ్బలాట పెట్టి వాళ్ళు ఇడిపోవడానికే చూస్తారు తప్ప, పచ్చని సంవత్సరాలు ఇరగొట్టడానికే చూస్తారు తప్ప, అయ్యో మన చేతున్న తప్పు, దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు అని ఏకభావం వాళ్ళకి లేకుండా ఏం చేస్తూ ఉంటుంది? మూర్ఖత్వం ప్రదర్శించు. నేను బాగున్నాను కాబట్టి వాళ్ళు ఎందుకు బాగుండాలి, నేను పాడైపోయాను కాబట్టి
కాబట్టి వాళ్ళ పాడైపోలే అనే ఉద్దేశంతోనే ఆ మూర్ఖ స్వభావంతో వాళ్ళు ఏం చేస్తారంటే కలహాలు పుట్టిస్తాడు. అంతేకాకుండా కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు ఏం చేస్తాడంటే మిత్రభేదం కలగజేస్తాడు. ఇద్దరు గొప్ప స్నేహితులు ఉంటారు, ఎంతో ఇంక మామూలుగా ఉండదు, వారి అపురూపం ఆప్యాయత చక్కగా ఒకడింట్లో ఒకడు ఉంటాడు, ఒకరి గ్లాసులో ఒకడు తాగుతాడు. ఇంత చక్కగా ఉన్న ఈ యొక్క మిత్రుల యొక్క సమ్మేళనాన్ని ఆడేం చేస్తాడంటే మిత్రభేదంగా చేసే మూర్ఖులు చాలామంది ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు ఆడి వల్ల ఈడిపోయామండి మేము, ఈడేనండి కారణం, మా కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఈడేనండి, మా అన్నదమ్ములు నాశనం అయిపోవడానికి కారణం ఈడేనండి, మా అక్క చెల్లి మాట్లాడుకోవడానికి కారణం ఈడేనండి, నేను పలానా సంఘానికి వెళ్ళకపోవడానికి కారణం ఈడే అని ఆడి మీద నిందేసే బదులు ఆడి మూర్ఖుడు కాబట్టి ఆ మూర్ఖుడి మాటలు వినకూడదని చెప్పేసి నీకు ఆలోచన లేదా? అందుకే అంటాడు మూర్ఖుని మనసును మనం రంజింప చేయలేము. ఎవడు కూడా మూర్ఖుని మనసు వికసింప చేయలేము. ఆడికి ఎవ్వడు వాక్యం ఎలాగుంటుంది అంటే ఆడికి దుష్టుల ఆలోచన చెప్పు నడవక అంటే నడితే మూర్ఖుడు చెప్పే ప్రశ్న దుష్టుల ఆలోచన నడుక అన్నాడు అనుకో, నడితే ఏమవుతుందంట? పాపుల మార్గంలో కూర్చోకు, ఆ కూర్చుంటే ఏటవుతా? అపహాస్యకులు కూర్చుని చోట నువ్వు కూర్చోకు, అయితే కూర్చుంటే ఏంటంట? ఇలాగ ఉంటుంది. అంటే వాడి యొక్క మూర్ఖత్వాన్ని తన స్వభావాన్ని గెలుచుకుంటాక చూస్తాడు తప్ప అందులో న్యాయం లేదని వాడికి తెలుసు. కానీ ఏం చేస్తాడంటే ఆ మూర్ఖత్వాన్ని బట్టి వాడు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన సంగమా, నేను చెప్పేది ఏంటంటే మూర్ఖులతో సహవాసం మనకొద్దు. మీకు తెలుసు ఎవడరాడు అంటే మూర్ఖుడండి, అది జోలికొద్దండి అంటుండు. అంటే ఒక మూర్ఖుడిని ఎలా పోల్చాడంటే దేవుడు పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగు బంటి కన్నా ఎదురెళ్ళొచ్చంట, కానీ ఒక మూర్ఖుడికి ఎదురెళ్ళకూడదంట. ఇటంట పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి ఎలా తిరుగుతుంది? అయ్యో నా పిల్లలని అటు ఇటు తిరిగి చిర్రెక్కిపోతూ ఉంటుంది, చిందేసేస్తూ ఉంటుంది. అలాంటి ఎలుగుబంటి కన్నా మనం ఎదురెళ్ళి మాట్లాడవచ్చు అంట, కానీ దాన్ని ఎదుర్కోవచ్చు. కానీ మూర్ఖుడిని మాత్రం మనం ఏం చేయలేమంట, కనీసం ఎదుర్కోలేము. ఆడికి ఎదురు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాడు. మనమే చెప్తాం ఆడేటర్ అలా దెబ్బలాడుతున్నాడు, ఆడు పెద్ద మూర్ఖుడండి, ఈడేటర్ ఎలా తిరుగుతున్నాడు, ఆడు పెద్ద మూర్ఖుడండి. ఒక బండి వేసుకుని వెళ్ళాడంటే డబ్ 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 పెద్ద సౌండ్ తెరిపోతాడు. ఆడు ఎవడు బాధపడుతున్నాడు, ఈడు బాధపడుతున్నాడు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అక్కడ ప్రైజ్ జరుగుతుంది, ఇవి ఏమి ఉండవు. తన యొక్క సంతోషం కోసం ఏదన్నా చేయగలిగినోడే మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖులు స్నేహితుల మధ్యన మూర్ఖులు ఉంటారు. వాళ్ళ స్నేహాన్ని ఏం చేస్తూ ఉంటారంటే విడగొట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఒకరికొకరు తగ్గించుకుని పోన్లే నా మూర్ఖ స్వభావాన్ని విడిచిపెడుతున్నాను, తనకి ఎలాగున్నా కానీ నేను మాత్రం చేసుకుంటాను అని చెప్పేసి మిత్రభేదం కాకుండా మిత్రసంధి కలిగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘాల్లోనే చాలామంది మూర్ఖులు ఉంటారు. ఎందుకంటే ఈవిడ పక్కన కూర్చుంటే ఆవిడకి నచ్చదు, ఆవిడ పచ్చకుండా ఈవిడ నచ్చదు, ఈవిడ మాటే పైన ఉండాలి, వీళ్ళ పిల్లలే టాప్లో ఉండాలి, వీళ్ళకే పాటలు ఇవ్వాలి, వీళ్ళకే వాక్యం ఇవ్వాలి, ఇంక ఏళ్ళ ఇంకా ఇది ఎంత మూర్ఖ స్వభావం అంటే దీనివల్ల ఎవరైనా వచ్చినప్పుడు పాట పాడరు, సంఘంలో సింగిల్గా ఉన్నప్పుడు పాట పాడరు, కానీ అందరూ వచ్చిన తర్వాత పాట ఇమ్మంటారు. నువ్వు ఎవరి కోసం పాడుతున్నావు పాట? దేవుడి కోసం పాడుతున్నావా? దేవుడు వినాలని పాడుతున్నావా? దేవుడి సన్నిధిలో పాట పాటలు ప్రేరేపించబడి పాట పాడుతున్నావా? నలుగురు మెచ్చుకోవాలని పాట పాడుతున్నావా? ఎలాగుంది నీ మూర్ఖత్వం? ఇలాగ ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించే విధంలో మూర్ఖులుగా తయారైపోయారు. కాబట్టి మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహాలు పుట్టేస్తాడు. మీ దగ్గరికి ఏదైనా మాట వచ్చినా, మీ దగ్గరికి ఏదైనా పలానా విషయం నాకు తెలిసిందని చెప్పినా సరే అది చూచింతేనే కానీ మనం నమ్మే పరిస్థితిలో మనం ఉండకూడదు. నేను అనుకున్నాను రా, అది అలా చెప్పినప్పుడే అనుకున్నాను, కరెక్టే, ఇది ఇలా చెప్తుందని నాకు తెలుసు, బాగానే చెప్పావురా అని మరలాడికి వ్యతిరేకంగా మనం మూర్ఖులుగా తయారైపోతున్నాం తప్ప వేరేదేం. ఎంతమంది స్నేహాలు మొదట్లో ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి చెప్పండి? ఎంతమంది విశ్వాసులు స్నేహం చేసి ఎంతమంది స్నేహితులుగా ఈరోజు సంఘాల్లో మిగిలిపోయారు చెప్పండి? ఈరోజు ఈవిడితో మాట్లాడినప్పుడు పక్క బెంచ్లో కూర్చుంటారు, ఆ పక్క బెంచ్లో కొన్నాళ్ళు ఇద్దరు కలిసి వెలిసే ఉంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ బెంచ్ ఎవరిది, ఈ బెంచ్ ఎవరిది, ఏంటంటే నా జీవితంలో నేను క్షమించలేనండి, అంత నేరం చేసిందండి, నేను ఎలా చూశానండి, దాని గుర్తు రావట్లేదండి, మూర్ఖురాలంటే ఇలా చెప్పుతూ ఉంటామ్మా. అంటే మూర్ఖుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే చేసిన ధర్మాన్ని కానీ చేసిన మేళ్ళు కానీ మర్చిపోయేవాడు మూర్ఖుడు. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవాడు మూర్ఖుడు, సంసారాల మధ్య చిచ్చు పెట్టేవాడు మూర్ఖుడు, అబద్ధాలు చెప్పేవాడు మూర్ఖుడు, కలహాలు పెట్టేవాడు మూర్ఖుడు. దేవుడు ఎవడో నాకు చూపించు, నేను నమ్ముతానేవాడు మూర్ఖుడు. అలాంటి మూర్ఖులతో మనం స్నేహం చెయ్యకూడదు. ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు, అలాగే కొండుగాడు మిత్రభేదం చేస్తాడు. ఇంకో మాట చూద్దాం, అదే సామెతల గ్రంథం 26:11 చూసినప్పుడు తన మూఢతను మరల కనుపు చదవాలి. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానం. అంటే మూర్ఖుడిని ఎలా చూపించాడు? కుక్క.
ఏంటంట? కుక్క స్వభావం ఏంటంటే ఈరోజు మీ ఇంటికి వచ్చింది అనుకో, పులిహోర పెట్టానుకో తినేస్తుంది. పక్కింటికి వెళ్తే పలావ్ పెడితే తినేస్తుంది. ఆ పక్కింటికి వెళ్తే పెరిగేసి పెడితే తినేస్తుంది. ఆ పక్కింటికి వెళ్తే చారు వేసి పెడితే నాకు వద్దామా, పక్కన బిర్యానీ పెట్టింది నేను తిన్నామా, కడుపు నిండిపోయిందని ఏ రోజు అంత కుక్క. ఆ కుక్కకున్న స్వభావం ఏంటంటే తినేస్తూ ఉంటుంది. తినేసి 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 బాగా తినేసి ఎక్కువైపోయినప్పుడు కక్కేసుకుంటుంది. కక్కేసుకున్న తర్వాత ఆలోచిస్తుందంటే, అయ్యో ఆ పక్కింట్లో బిర్యానీ తిన మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తుందో, కాబట్టి మళ్ళీ తినేద్దామని చెప్పేసి అది ఏం చేస్తుంది, ఆ కక్కిని దాన్ని మరలా తినేస్తాడు. మూర్ఖుడు మారాడు అనుకోవడం మన యొక్క తప్పు. మూర్ఖుడు మారాడు అనుకుంటే అది మన యొక్క అవలక్షణంగా చూసుకోవాలి తప్ప మూర్ఖుడు ఎప్పటికీ మారడో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా తమ్ముడికి ఒక టీవీ వచ్చింది. మా తమ్ముడికి టీవీ వచ్చే ముందు తన యొక్క భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత ఆడు ఏం చేశాడంటే, కనీసం పడుకోవడానికి ప్లేస్ లేకుండా బట్టల షాపులకు వెళ్ళి బట్టల షాపులో అట్టముక్కలు తీసుకుని పడుకుని ఎన్నో రోజులు పని చేయలేని పరిస్థితుల్లో శరీరం అనుకూలించగా భోజనం లేకుండా మళ్ళా మాడిపోయి ఇలాగ ఊసలాగా అయిపోయి రక్తం కక్కేస్తున్న పరిస్థితిలో నేనేం చేశానంటే, ఒకరోజు ఫోన్ చేశాడు, అనియా నువ్వు ఎంతోమందిని చూస్తావు, ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తావు, ఇదిగో నీ రక్తం పంచుకుని పుట్టినోడు, నువ్వు వదిలేసిన రక్తంతో నేను పుట్టాను, కాబట్టి ఒక్కసారి నాపై దయించి నన్ను చూడన్నయ్యా అని చెప్పేసి అన్నాడు. తమ్ముడు నువ్వు ఈ పరిస్థితులు ఉన్నావని నాకు తెలియదు, నిజంగా తెలుసుంటే నేను నిన్ను ఆదుకునేవాడిని, ఎక్కడ ఉన్నావని చెప్పితే చిరిగిపోయిన బట్టలు వేసుకుని మొత్తం అంతా గెడ్డం పెంచేసుకుని ఓసైపోయి రక్తం కనికేసుకుంటూ నాకు కనిపించాడు మా తమ్ముడు. వేసిపోయిన బట్టలు ఉతికి ఎవరు లేరు, భోజనం పెట్టుకోలేరు. ఎంతోమంది స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారాడికి, వచ్చిన వాళ్ళందరూ 1000 కన్నా 2000 అన్నా సరే తాగి తందనాలాడి పడుకుని వాళ్ళతో చిందులేస్తున్నాడు తప్ప ఒక్కడు కూడా అలాగున్నప్పుడు వచ్చి ఎవడైనా సరే ఎలాగున్నావురేనని, అన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా, కనీసం టీ తాగమని అడిగేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు. ఆ టైంలో గుర్తొచ్చాడు ఎవరంటే అన్నగారు. దేవునికి స్తోత్రం. వెంటనే మన క్రైస్తవ స్వభావం కలిగిన వారు కాబట్టి, క్రైస్తవ ప్రేమ మనలో ఉంది కాబట్టి వెంటనే నువ్వు తీసుకుని ఆదరించి పక్కకెళ్ళి ఏడ్చి ఒక 2000 రూపాయలు తీసి వాడికి రూమ్ తీసి ఆ 2000 రూపాయలతో రూమ్ పెట్టి నీకు భోజనం పల్ల చోట వెళ్ళి హోటల్లో తిను, నేను బిల్లు కడతానని చెప్పాను. నిజంగా ఆ తర్వాత ఈ కడుతున్న టైంలో మా తమ్ముడికి ఏమైందంటే ఇంకా బాగా ముదిరిపోయిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళరంటే నేను వాడికి ప్రైవేట్ టెస్టులు చేయించాను. గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ ప్రైవేట్ టెస్టులు చేయిస్తే 5000 రూపాయలు అయింది. ఈ 5000 రూపాయలు ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత నీకు టీబీ అటాక్ అయింది, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 4 నెలలు టైం పట్టింది. ఈ లోపల మొత్తం అంతా ముదిరిపోయి మొత్తం చెస్ట్లో ఉన్నదంతా బ్లాక్ వచ్చేసింది మొత్తం ఎక్స్రే తీసినప్పుడు. అలాంటి టైంలో ఏడుతున్నాడు, నేను చచ్చిపోతున్నాను, నేను పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే అప్పుడు ఇక్కడే అన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్న టైంలో ఫోన్ చేస్తే నువ్వు రోడ్డు మీద ఉండు, నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తానని చెప్పేసి అంటే ఒక సంచి పట్టుకుని ఇలా నిలబడి ఏడుతున్నాడు ఒక్కడు చీకట్లో ఒంటరిగా. బాధేసింది. ఆడి వైభవం నాకన్నా కారు ముందు మెయింటైన్ చేశాడు, నాకన్నా సూపర్ సంపాదన చేసేవాడు. అదే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడో 2 బిడ్డలకు అన్నారో అద్భుతమైన వాతావరణం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా మా ఇంట్లో అంతలా బతుకున్నాడు. ఒకేసారి ఆరోగ్యం పోయిందని కుటుంబీకులు మూర్ఖులు అతను ఏం చేశారంటే వదిలేశారు. అందే వివాహ బంధం నేను మాట్లాడుతున్నప్పుడు ఇది చెప్తాం అనుకున్నాను కానీ టైం ఇవ్వలేదు నాకు. అంటే భార్యాభర్తల బంధం అనేది ఎలాంటి బంధం? ఒక చిన్న టీబీ వచ్చినందుకే భర్తను వదిలేసుకుని బిడ్డలే అని కొట్టే పరిస్థితికి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు అలాగున్న పరిస్థితుల్లో కూడా తండ్రిని పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని ఆ విధంగా ఒక్కరు కూడా ఒంటరి పోరాటం చేసి నీకు నువ్వు నాకు నేనని చెప్పేసి ఎంత బంధుత్వం కలిగి ఎంత నిలబెట్టుకుని రండి ఆ బాంధవ్యాన్ని. జోహార్. అలాంటి వాళ్ళకి మనం సలాం చెప్పాలి నిజంగానే. ఎందుకంటే ఈ రోజులు ఎవరుండాలి అలాంటి వాళ్ళు? 2 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 3వ సంవత్సరం అమ్మాయితో పాటు ఉండలేకపోతున్నాను, వచ్చేస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వివాహ బంధానికి విలువ లేకుండా పోయింది. కొన్నాళ్ళకి వివాహాలు ఉండో ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళే ఇప్పుడే పెట్టారు. దానికి వ్యభిచారానికి పేరు పెట్టారు సహజీవనం చేస్తున్నారంట. సహజీవనం. ఇలాంటి మూర్ఖులు ఎంతోమంది ఒకరి మీద ఒకరు నిందలేసే మూర్ఖులు. చూసింది ఎంత, చెప్పేది కొండంత, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత ఉందో మనం కనీసం అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడో కానీ ఉన్నారు. కానీ అర్థం చేసుకోలేని ఒక మనిషి మీద నిందేస్తే మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా నిలబడిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను, వైద్యం చేయించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అనియా నేను సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. తమ్ముడు నువ్వు తాగడం వల్ల నీ జీవితం ఎలాగైపోయింది, నీ భార్య వదిలేసింది, నీ బిడ్డలను కొట్టడానికి వచ్చారు, నీ ఆరోగ్యం క్షీణించిపోయింది, నీ యొక్క శరీరం నీకు అనుకూలించట్లేదు, నువ్వు ఏకాకమైపోయావని చెప్పేసి అన్నప్పుడు ఏడుతో మాట చెప్పాడు, అనియా నీకు విషయం చెప్తాను,
నాకు అన్నం లేక మలమల ఈడుతున్న ఇదే చేతితో ఎంతమందికి అన్నం పెట్టాను, ఇదే చేతులతో ఎంతమందికి డబ్బులు ఇచ్చాను నేను. అటువంటిది ఈరోజు నేను రోగిస్తుండే పక్కన మూలిగి రక్తం కక్కుంటుంటే ఒక్కడ కూడా నా దగ్గరికి రాలేదన్నయ్యా అని చెప్పేసి ఏడ్చి ఒకటి అన్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన పసివేదలు రైల్వే స్టేషన్కి బుర్ర ఎట్టి చచ్చిపోదాం రైలు బండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ గార్డు వచ్చాడంట. గార్డు వచ్చాయి, ఇక్కడ నీకేం పని అంటే ఏం లేదండి అంటే, ఇక్కడ నీ పని నడు అని చెప్పేసి నేను వెనక్కి తీసుకెళ్తే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడంట. విజయవాడ ఇలాగైతే నాని అంటే అందరికీ తెలుసు, మెకానిక్ ఫీల్డ్లో అందరికీ తెలుసు కాబట్టి నాకు ఈ జీవితం వద్దు, దూరంగా వెళ్ళిపోయి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి సంచి పెట్టి అడుక్కుని అక్కడే చచ్చిపోదాం అలాగనుకున్నాడంట. అటువంటి టైంలో నేను చెప్పిన సువార్తడికి అద్భుతమైన సువార్త చెప్పాను. కానీ ఆడు 4 నెలలు అయిన తర్వాత బాగా పుంజుకొని మళ్ళా తాగడం మొదలెట్టాడు. ఈ మూర్ఖ స్వభావం కాదా? కక్కిన కూటికి మళ్ళా కుక్క ఎలాగైతే వెళ్తుందో అలాగే మూర్ఖుడు మారాడు అంటే ఎవడు కూడా నమ్మొద్దు. దేవుని వాక్యం సెలవెత్తుంది. కుక్క ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కుక్క, ఎంతోమంది వెళ్ళాలి, భర్త అల్లగెళ్ళగానే ఇలా గిన్నెట్టుకుని ఎలాగెళ్ళిపోద్ది ఇంటికి. ఇంట్లో కాలు నిలబడు, ఇదో కుక్క, ఈడొక్కడో ఇంట్లో ఉండాలంటే ఉండడు, కనీసం భార్యతో మాట్లాడదాం లేకపోతే పిల్లలతో మాట్లాడదాం, ఈ చదువుని ఎప్పుడు చూసినా బయటే బయటే బయటే. ఏమి సాధింతావు బయట? బంధుత్వాన్ని నిలుపుకోలేను నువ్వు, ఇంట్లో నీ భార్యని బిడ్డలు సుఖపెట్టలేను నువ్వు, బయటికి వెళ్ళి ఏం సాధింతావు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన మాట ఏంటండి అంటే అది కుక్క, ఎన్నిసార్లు చెప్పినా మా ఆవిడ మాట ఏంటంటే కుక్క. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అలాంటి మూర్ఖులు కనుక ఉంటే వాళ్ళని దేవుడు తప్ప ఎవరు కూడా మార్చలేరు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి స్తోత్రం కలిగి. మూర్ఖులకి 3 అంటే భయం ఉండదు. ఒకటేంటంటే కుటుంబ భయం ఉండదు మూర్ఖులకి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మాట వింటున్నారో? గుడికొచ్చే వాళ్ళే, గుడిలో వాక్యం విన్న వాళ్ళే, దేవునితో సహవాసం ఉన్న వాళ్ళే, బాప్తిజం తీసుకున్న వాళ్ళే, కనీసం దేవుని భక్తులు ఉన్న వాళ్ళే, రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళే, ఎంతమంది తల్లిదండ్రులు మాట వింటున్నారో? మాకు తెలుసు, నువ్వు వెళ్ళు, మాకు చెప్పక్కర్లేదు. ట్రెండ్ మారిందంట. ట్రెండ్ మారింది. రకరకాల కుటుంబ సభ్యులతో కనీసం భయంకరమైన కాలేజీకి వెళ్తానని చెప్పడం విపరీతంగా. చిన్నప్పుడు కొనలేదా మీ అమ్మ నాన్న చాక్లెట్లు? చిన్నప్పుడు తీసుకెళ్ళలేదు మీ అమ్మ నాన్న బిర్యానీ హోటల్ తీసుకెళ్ళి పెట్టలేదు? ఎవడో మధ్యలో వాడు వచ్చి ఆడిని ఎత్తుకెళ్ళిపోతుంది, ఆడు కూడా పోయి తల్లిదండ్రులు ఉన్నారన్న మాట కూడా మర్చిపోయి నీ శీలాన్ని సౌశల్యాన్ని పాడు చేసుకుని ఆఖరికి దిగంబరాలవై ఏమలేని రిక్తుడిగా ఒక పిల్లోని చేత పట్టుకుని మళ్ళా వస్తే ఎందుకు ఆదుకోవాలి? నీ మూర్ఖత్వం వల్ల నువ్వు చేస్తుంది. అందుకే చెప్తుడు దావీదు, నా మూర్ఖత్వం వల్ల కలిగిన గాయాలు దుర్వాసన వచ్చి స్రవిస్తున్నాయంట. ఏంటంటే స్మెల్ వచ్చేస్తున్నాయి గాయాలు. మూర్ఖత వలన కూడా కొన్ని గాయాలు తగులుతున్నాయి. అది మనసు నొచ్చుకునే గాయం అవ్వచ్చు, హృదయాన్ని నొచ్చుకునే గాయం అవ్వచ్చు, శరీరాన్ని చింద్రవందనం చేసే గాయం అవ్వచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, ఒకవేళ నువ్వు మూర్ఖ స్వభావం కనుక ఉంటే నువ్వు కుక్కతో సమానము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఒక రాజు అనుభవం కలిగి, ఒక రాజు స్టేటస్ కలిగి, ఒక రాజు ఏం చేయాలంటే ధైర్యంగా యుద్ధానికి ధైర్యంగా వెళ్ళి ఏం చేయాలంటే నీతిగా, న్యాయంగా, ధర్మంగా యుద్ధాన్ని చేసి పనికిమాల పనులన్నీ చేయకోకుండా, దిగజారిపోకుండా ఎవరి దగ్గర అతను ఒక హోదాగా ఉండి ఏం చేయాలి? యుద్ధం చేసి రావాలి. అలాంటి ఒక రాజు తన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఏం చేసుకున్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయాలి. బైబిల్ తేలేని మూర్ఖులు కూడా ఉంటారు. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? బైబిల్ తేలేని వాళ్ళు మూర్ఖులు, బైబిల్ తేలేని వాళ్ళు కూడా మూర్ఖులే. సినిమా టికెట్ అట్టుకుని, ఎగ్జిబిషన్ టికెట్ అట్టుకుని నువ్వు వెళ్ళకపోతే లోపలికి అలా రానివాడు. కానీ ఇలాంటి సంఘాల్లో కూడా ఈ బైబిల్ తేకపోతే నువ్వు లోపల రావడానికి నో ఏంటి? పిల్లోడికో కంచం, ఆడికో గ్లాసు, ఈ పిల్లకో డ్రెస్, ఆడుకో కంచం, ఈడుకో కంచం, ఆడుకో గ్లాసు, ఈడుకో గ్లాసు, ఆడుకో బెస్ట్, ఈడుకో బెస్ట్, ఆడుకో టంక్లర్, ఈడుకో టంక్, అన్ని చిన్న వయసులోనే కొంటున్నాం. ఆడికి ఎందుకండి బైబిల్ అంటే? మొత్తం కుటుంబంలో 5 ఉంటారు, అందరికి ఒకటే బైబిల్. ఎవరికి జ్వరం వచ్చినా అమ్మకి జ్వరం వస్తే అమ్మదారు ఉంటుంది, తమ్ముడు జ్వరం వస్తే తమ్ముడు ఉంటుంది, భర్త జ్వరం వస్తే జ్వరతో తలదారు ఉంటుంది. ఒకే బైబిల్ తిరుగుతూ ఉంటుంది. సిగ్గు ఉండాలి మనకి. కేబుల్ బిల్లు కడతారు 280 రూపాయలు కేబుల్ బిల్లు.
పాలు ఎంచుకుంటావు తాగడానికి 1500 పాలు, 250 రూపాయలు బైబిల్ కొనుక్కోలేప్పుడు నీ జీవితం ఎందుకు? సాక్షాత్తు దేవుడే నీ యొక్క హృదయంలో కానీ నీ యొక్క ఇంట్లో లేనప్పుడు నీకు ఎలాగుంటుంది సంరక్షణ? ఎంతమంది బైబిల్లో చదివి చెయ్యొస్తాను, బైబిల్ పెట్టుకుని చెయ్యొస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే చెప్తాను, భగవద్గీత ఉంటుందంట ఎవరింట్లో? హిందువుల ఇంట్లో. కానీ భగవద్గీతలో ఏముంటుందో వాళ్ళకి తెలియదు. గరుడ పురాణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది, కానీ అందులో ఏముంటుందో వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవుడిగా బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఏముందో తెలియాలి. అది శబాసైన యొక్క క్రైస్తవ జీవితం అంటే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిల్లలకు చదువుతారు కష్టపడి, ఎగ్జామ్స్ వస్తే రాత్రి పగలు చదివితే టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, హార్లిక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ బైబిల్ ఒక వచనం చదవరా, ఒక అధ్యాయం చదవని ఏ రోజైనా నీ పిల్లలను ప్రోత్సహించవు? నీ మూర్ఖత్వం అదే. ఇలాంటి మూర్ఖత్వం నుంచి బయటికి రా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడి నుంచి వాడి నుంచి దాన్ని తొలగిపోడు. చూద్దాం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11:1 చూసినప్పుడు, అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము, నిబంధన చేయమని నాహాషు అన్నారు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, బాగా వినాలి. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక అమ్మోనీయుడైన రాజు నాహాషు వెళ్ళాడు. నాహాషు వెళ్ళి ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాక వెళ్ళాడు. ఈ యుద్ధం చేస్తాక వెళ్ళినప్పుడు వీళ్ళకి ఈ ఇశ్రాయేలు ప్రజలకి అప్పుడు కట్టుదిట్టమైన భద్రత కానీ, ఒక తలపతి కానీ, ఒక నాయకుడు కానీ లేకపోవడంతో ఈయన ఆసనగా తీసుకుని, అందుకనే ఏంటంటే ఐకమత్యమే మహాబలం, చీలిపోతే చెడిపోతాం. లోకం చెప్పే సంస్థ ఐకమత్యమే మహాబలం, చీలిపోతే చెడిపోతాం. అందుకే ఈ ఐకమత్యం కోసం చెప్పినప్పుడు ఒక తండ్రి ఒక నలుగురు కొడుకులు ఉంటారు. ఈ నలుగురు కొడుకులు ఏం చేస్తారంటే 4 కార్ల కంపెనీ పెట్టి 20 అంటారు. వాళ్ళు 20 ఒక్కొక్క కారు అన్నప్పుడు ఇచ్చేస్తారు. అంటే అప్పుడు చెప్తే నీతి ఏంటంటే, నాన్న మీ అందరూ కలిసి ఉంటుంటే మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఒకరిగా వెళ్ళిపోతే మాత్రం అందరూ మిమ్మల్ని చూసి చేస్తారు. అదే సాంస్కృతిక వర్తించి ఇశ్రాయేలు ప్రజలకి ఐక్యత లేదు. ఇశ్రాయేలు దేవుడికి మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుడి పట్ల భయభక్తి కలిగినాం. ఎక్కడో ఐగుప్తు దేశం నుంచి దేవుడు మమ్మల్ని సురక్షితంగా రప్పించాడు. ఈ 40 ఏళ్ళు ఎంతో ప్రయాసపడి వచ్చాం. దేవుడు ఇంత మంచి సంస్థానాన్ని, ఇంత మంచి స్థలాన్ని, రాజ్యాన్ని మాకు ఇచ్చింది మర్చిపోయి ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి కనీసం దేవుడికి మోకరించడం మర్చిపోయి దేవుడు ఎవరైనా పరిస్థితి కాలు వచ్చినప్పుడు దేవుడు ఎంతో వారి పట్ల సంతాపం ఉండినప్పుడు ఈ ఇశ్రాయేలు ఈ యొక్క అమ్మోని రాజు నాహాషు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి భయపడిపోతారు. అయ్యా రాజుగారు, మీరు మా మీద యుద్ధానికి వచ్చారు కాబట్టి మేము ఎంత దూరం అండి బాబు, కాబట్టి మేము మీకు సేవ చేస్తాం, మీరు మాతో యుద్ధం చేయకండి. అయ్యా మీకు కాలు పట్టుకుంటామని ఇశ్రాయేలు సైన్యం అంతా కలిసి ప్రజలందరూ కలిసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంట, కాళ్ళు పట్టుకుని దండం పెట్టి అడుగుతున్నారంట, అయ్యా మాతో నీవు యుద్ధం చేయని ఒక నిబంధన చేయండి, ఒక్క నిబంధన చేయ్యా, మేము ధైర్యంగా ఉంటాం, మా భార్య, మా బిడ్డలు, మా పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉంటామయ్యా, ప్లీజ్ అయ్యా అని చెప్పేసి అయితే అక్కడ అన్నా మాట ఏదో చెప్పిన కిందకి చదువు, ఒకసారి కిందకి చదువు. ఆ కళ్ళు పీకెత్తారంట, చూసి చదువు ఒకసారి కిందకి. సరే మళ్ళీ చదువు, గట్టిగా చదువు సరే. చాలు రాజు చెప్పిన మాట ఏంటంటే, వీడు ఎంత మూర్ఖుడు కాకపోతే ఎవరైనా ప్రజలు వచ్చి మన కాళ్ళు పట్టుకుని అమ్మా నాయన అంటే మనం ఏం చేస్తాం, పోలే ఏదో ఎన్నాళ్ళు ఏదో తప్పు అయిపోయింది, పోలే ఏం చేస్తాం, తప్పదు ఇంకంటే కాళ్ళు పట్టుకున్నాడు కదా, కాళ్ళు బ్యాగ్ వచ్చాడు, కుక్కలా అయిపోయాడు, ఈయనేం కొడతాం అంటాం. అంటే చర్చిల పాములు కొట్టా ఉంటే ఎందుకు వేస్ట్ అని మనం ఏం చెప్తాం. కానీ నాహాష్ అనేవాడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏం చేశాడంటే జాలి చూపించడం మానేసి ఒకటండి, రే నేను ఎవరో తెలుసా, అమ్మోనీల రాజుని, నాకు ఎవడు ఎదురు లేడు, లోకంలో నేనే పెద్ద సూపరు, పెద్ద టాపు డోపరు అని చెప్పి మిమ్మల్ని అందరిని ఇశ్రాయేలుని అందరిని కలిసి మీ కుడుకొన్నులు పీకేస్తాను. ఇశ్రాయేలుని అందరూ కన్ను లేనోళ్ళుగా చేసేసి ప్రపంచానికి ఒక శవాలు విసిరుతాను. ఇశ్రాయేలు అందరిలారా మీ కుడుకొన్ను పీకేసి మిమ్మల్ని అందరూ అందుల్ని చేసేస్తానని శవాలు విసిరాడు. నిజంగా ఇశ్రాయేలుని కాపాడిన వాడు పునుకడు నిద్రపోడు. ఎవరైనా ఇశ్రాయేలు మీద కనుక, యోధావారి మీద కనుక ఎవరైనా కనుక అపాయం చేయాలని కానీ, వాళ్ళకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే వారు నా కనుపాపని తాకినట్లు అని చెప్పేసి అన్న యెహోవా దేవుడిని మర్చిపోయారు. వాళ్ళు
దేవుడు ఊరుకుంటాడండి? ఇది ఆఫ్టర్ ఆల్ రాజు, వాళ్ళు ఇశ్రాయేలీలు దైవ జనాంగం. దేవుడు చెప్పాడు కదా, నీ ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఒక్కసారి కనుక దేవుడు కునుకుడు మొదలు పెడితే ప్రపంచమే ఉండదు. నువ్వు నేను కాదు, అంత శవాలు విసిరాలు దొరికిన దొన్నుగా ఉన్న దేవుడిని మర్చిపోయాడు నాహాసు కూడా. వీళ్ళు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎరుకోగోళ్ళు ఎలా పాల్గొట్టారు, వాళ్ళు నడుచుకుంటూ. నిజంగా ఎంతమంది కానీ పొద్దున్నే బ్రష్ చేయాలా, పాస్ తీయాలా, నీళ్ళు మొఖం కడుకుంటారు, నీళ్ళు మొఖాలు కడిగారు లేదా వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది వచ్చేస్తున్నారు, పొద్దున్న పడుకుంటారు. మా ఇసుకలోనే ఏదో మొత్తం గుడ్డ వేసుకుని మొత్తానికి వేసుకుని పడుకున్నారు. ముళ్ళులో పాములు మొత్తానికి ఏమి లేకుండా దేవుడు అద్భుతంగా కాచి కాపాడాడు. పగల ఎండ కదపలేకుండా, రాత్రి వెన్నెలు దెబ్బ తేలకుండా వాళ్ళకి లైటింగ్ ఇస్తూ అద్భుతంగా సురక్షితంగా తీసుకొచ్చాడు. పొద్దున్నే లేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి, స్నానాలు చెయ్యాలి. అబ్బబ్బబ్బా, ఎన్ని బ్రష్లు, ఎన్ని పేస్ట్లు, ఎన్ని టంకలేర్లు ఉండాలండి అసలనే. అప్పుడంటే యాప్లు కాబట్టి కడిగేశారు అనుకో, కడిగేశారు. తింటారు టిఫిను, మధ్యాహ్నం అయినాడు భోజనం. మనకి పని చేసినా పని చేయకపోయినా దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంట, కూర్చుని తింటా ఉంటాడు అంటాడు. పనికి వెళ్ళడు కానీ కరెక్ట్ టైంకి అన్నో అంటాడు, కరెక్ట్ టైంకి టీయా అంటూ ఉంటాడు అన్నమాట. అంటే వీడు ఏంటంటే పని పాటు చేయడు కానీ ఆకలి మాత్రం ఆ టయానికి వేసేస్తుంది. మరి అలాంటి కొంతమంది సొనుగే వాళ్ళు ఉన్నారు మోసి మీద, కొంతమంది ఇసుక్కునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుణ్ణే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. వచ్చే దారిలో ఎన్నో జాతులతో వ్యభిచారం చేస్తూ ఆ విగ్రహాలు తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయినా దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళని కాచి కంటికి రెప్పలా కాల్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కలగజేస్తాడంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడనే కదా అర్థం. అటువంటిది ఒకవేళ ఇశ్రాయేలు కనుక ఎవరైనా టచ్ చేస్తే అంటూ ఉంటాం కదా, ఏట్రా మాట్లాడుతున్నావు, ఆడి వెనకాల ఎవరో నేనున్నాను, ఆయన కొట్టడానికి ముందు నన్ను టచ్ చేయరా చూస్తాం అంటూ ఉంటారు అన్నదమ్ములు. కానీ బయట గొడవలు అవుతున్నప్పుడు కానీ దేవుడు అదే చెప్పాడు, ఏంటంటే వాళ్ళని ఎవరైనా టచ్ చేస్తే నా కనుపాపను తాకినట్లు. అంటే కంటికి ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది? కంట్లో ఒక దుమ్ము వచ్చినా ధూళి వచ్చినా పట్టణ ఏం చేస్తుంది, తప్పని మూసేస్తుంది కన్ను. ఎంత ప్రొటెక్షన్ చేస్తుంది, ఎంతో చెత్తలోంచి చెదారులోంచి దుమ్ములోంచి వెళ్తూ ఉంటాం మనం. అయినా సరే కన్ను ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది మన కళ్ళు. అయితే మన కళ్ళు ఎప్పుడో పోతాయి. అవునా? ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా. మనకి ఏదైనా ఇలా కోసుకున్నప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. అవునా? బ్లడ్ వస్తుంది. ఓ బెలూన్ తీసుకుని ఆ బెలూన్కి బాగా గాలి ఊది దానికి పినిస్తూ ఎక్కడైనా కన్నం పెడితే ఏం చేస్తుంది, అది మొత్తం వాటర్ ఉన్నా బయటకు పోద్ది, కన్నాలోంచి వాటర్ పోద్ది. కానీ దేవుడు మనల్ని మన శరీర నిర్మాణం ఎంత బాగా స్ట్రక్చర్ చేశాడో తెలుసా? చెవులు ఓపెన్గా ఉంటాయి, ముక్కు ఓపెన్గా ఉంటుంది, నోరు ఓపెన్గా ఉంటుంది, నవరంధ్రాలు ఓపెన్గా ఉంటాయి. కానీ లోపల ఉన్న బ్లడ్ చుక్క బయటకు ఒకటే రాదు. అదే దేవుని గొప్పతనం. కంటే చప్పట్లు కొట్టి దేవునికి ఇస్తున్నాడు. ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా మన శరీర నిర్మాణం కోసం ఆలోచించావా? చెవిలో కొడితేనే గోపులోంచి రక్తం వస్తుంది, గుద్దితేనే ముక్కులోంచి రక్తం. దేవుడు ఎంత రకాలుగా ఎంత కాపు తెలిసి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడండి, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. అంత గొప్ప దేవుని మర్చిపోయిన నాహాసీయులని మానవులు తయారు చేసిన వాడిని, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నవాడిని మర్చిపోయి మీ కొడుకొండలు పీకేస్తా అన్నాడు. వెంటనే ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే, అయ్యా నాహాష్ గారు మీకు చిన్న మనమే, మాకు 7 రోజులు ఛాన్స్ ఇవ్వండి, 7 రోజులు మాకు అవకాశం ఇస్తే మేము ఊరు వారు వెళ్ళి మా వాళ్ళందరూ బతులాడుకుని నిన్ను ఎవడైనా ఎదుర్కొంటాడేమో వాళ్ళు మేము బతులాడు తెచ్చుకుంటామంటే వెళ్ళా అన్నాడు. అంతే. వెంటనే వెళ్ళిన తర్వాత ప్రతి దానికి వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు. అడుగుతున్నప్పుడు అప్పుడు సౌలుకి యాబేష్కి లాజు వారు, అంటే ఈ ప్రాంతం యాబేష్కి లాజనే ప్రాంతం మీదకే వెళ్ళాడు యుద్ధానికి అతను. వీళ్ళందరూ ఏం చేశారంటే సౌలు దగ్గరికి వెళ్ళారు. సౌలు పొలానికి వెళ్ళాడు. సౌలు వచ్చినప్పటికి ఇలాగ పలానా రాజు వచ్చాడంట, ఇలా కుడికొన్నులు పీకేస్తానన్నాడంట, కాబట్టి వీళ్ళకి రక్షణ ఏది, సంరక్షణ ఏది అని చెప్పేసి అనుకున్న టైంలో అప్పుడు సౌలు వచ్చి అక్కడ అని ఉంటుంది, అంతటి సౌలు ఆత్మవరవశుడై ఉగ్రుడై అని ఉంటుంది అక్కడ. అంటే నా ప్రజల్ని, నా ఇశ్రాయేలు ప్రజల్ని ఎవర్రా కుడికొన్నులు పీకేస్తున్నాడని చెప్పేసి 2 కాడెట్లు తీసి టక నరికేసాడు. ఒక వ్యక్తి 2 ఎద్దులను నరికి తునాతునకలుగా చేశాడంటే వా, ఎంత బలవంతుడై ఉంటాడు, ఎంత ఎలాగుండి ఉంటుంది, ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు. అలాంటి వాడు దేవుడు ప్రేరేపణ కలిగింది, ఆత్మవర్షుడై ఉగ్రుడై ప్రేరేపణ కలిగి 2 కాడిటెట్లను నరికి నలుమూలలకే పంపించాడంటే ఇదిగో మన ప్రజలకు అవమానం జరుగుతుంది. మన ప్రజల మీదకి ఎవడో నాహాస్ అని అమ్మోని రాజు వచ్చాడు కాబట్టి వాడి నుంచి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మన ఐకమత్యంగా ఉండాలి. మీరందరూ కలిసి రండి వాడితో మనం యుద్ధం చేద్దాము. ఒకవేళ కనుక మీరు నాతో కానీ సమూయేలుతో కానీ నిబంధన చేసి యుద్ధానికి రాకపోతే
మీ పశువులను మీ ఎద్దులను కూడా ఇలా తునకలుగా నరికేస్తా అని చెప్తాడు సౌలు. వెంటనే ఈ వార్త నలుమూలకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మాంసపోతులు చూసిన ప్రతి ఒక్కడు భయభ్రాంతుడై ఎలాగైనా సరే మన సహోదరుల్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే ఆ యొక్క మొత్తం ఇశ్రాయేలు ప్రజలేమో 3 లక్షల మంది, యోధావారు 30,000 మంది, 3,30,000 మంది వచ్చి యుద్ధం చేస్తే నాహాసు యొక్క యుద్ధంలో ఓడిపోయి కనీసం ఇద్దరు కలిసి తప్పించుకోలేంత పరిస్థితిలో పారిపోయారంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి స్తోత్రం కలిగిన కాక. చెప్పు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పడుకున్న వాళ్ళు గట్టిగా చెప్తాం దేవునికి స్తోత్రం. మంచిది. ఎరా వింటున్నావా వాక్యం? మరి పడుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయమంటే పెద్దగా లేసారి చేతనట్టు పరిశుద్ధాత్మ వచ్చినట్టు నువ్వు. మంచిది, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే నాహాసు మూర్ఖుడు. తన మూర్ఖత్వం తన కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి క్షమాపణ పెట్టి విసిరేయడం మానేసి ఏం చేశాడు? వాళ్ళ కుడికొన్నులు పీకేత్తరని చెప్పేసి ఏం చేశాడు? శవాలు విసిరాడు. దేవుడు తన మూర్ఖత్వాన్ని చూసిన దేవుడు తగిన శాస్తి చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి స్తోత్రం కదా. తన యొక్క నమ్ముకున్న వారిని, తన మీద ఆధారపడిన వారిని, తన సహాయ సహకారాలు అడిగిన వాడిని దేవుడు ఏ రోజు కూడా విడిచిపెట్టడో. అది నువ్వు విధవరాలవైనా, అందురాలువైనా, రోగిష్టువైనా, పాపిష్టువైనా, శాడిష్టువైనా, ఎవరైనా సరే దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడో. అది నాహాసు ఆ రోజు మూర్ఖంగా ప్రవర్తించాడు, తన మూర్ఖతను చూపించాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తునాతునకులైపోయారు. ఈ యొక్క అంశాన్ని గుర్తించుకున్న యాబేష్ గిలాదు వారు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు తెలుసా? సౌలు యుద్ధానికి వెళ్ళి 31వ అధ్యాయం ఉంటుంది. సౌలు యుద్ధానికి వెళ్ళి అతను 3 కుమారులు అంటే యోనాతాను, అబినాదాబు, మెల్కిషువ, ఈ 3 కుమారులు సౌలు కలిసి యుద్ధంలో తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినప్పుడు ఈ యాబేష్ గిలాదు వారికి సమాచారం అందిందంట. అయ్యో మనల్ని కాపాడి మన సంరక్షించి పలానా రాజు చేతి నుంచి మన కుడికొన్నులు కూడా పీకకుండా చేసి మనల్ని సంరక్షించాడే ఆ రాజుగారు చనిపోయాడని చెప్పేసి బలశాలులందరూ కలిసి, యుద్ధ వీరులందరూ కలిసి ఒక రాత్రి అంతా నడుచుకుంటూ వెళ్ళారంట ఆ ప్రాంతానికి. నడుచుకుంటూ వెళ్ళి ఆ శవాల మధ్యలో వాళ్ళ అబ్బాయి శవాలని, సౌలు గారి శవాలని, బేత్షెబెను గోడకు తగిలించిన ఆ మొండేల్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. దేవునికి స్తోత్రం. వీళ్ళ మూర్ఖులు కాదు, నాహాసు మూర్ఖుడు చేసిన మేలు మర్చిపోకుండా జరగవలసినవి అన్నీ జరిపించారు. చూసావా? వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి స్తోత్రం. కాబట్టి మూర్ఖులకి 3 పని చేయవు. ఒకటే కుటుంబ భయం ఉండదు. అయ్యో మా అమ్మని చూస్తారు పలను, రేపు ఒడు పలను దిక్కునే సీట కాదంటే చెప్పుకొని మా నాన్న అయితేటి, తర్వాత మా అమ్మ అయితేటి చేస్తారా పర్లేదు అంటే వీళ్ళకి కుటుంబ భయం ఉండదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, తారతమ్యం, భేదం ఏముండదు, పెద్ద చిన్న ఇంకేముండదు. మూర్ఖులకి కుటుంబాల్లో భయంకరమైన రోదంలో. ఎందుకు అంటే బిడ్డలు మనం ఎందుకు అనుకుంటాం తెలుసా? రేపు మొదలు మనం చూస్తారని కాదు. నాకు అనిపిస్తుంటుంది, మా పిల్లలు ఇద్దరితో ఆడుకుంటున్నప్పుడు అనిపిస్తుంటుంది ఏంటంటే, ప్రిన్సీ హన్సీ ఎలా అంటే సరే డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ముఖాలు చూసి నేను ఆనందపడుతుంటాను. అంటే దేవుడు పిల్లల్ని ఇచ్చింది ఏంటంటే వాళ్ళ ద్వారా మనకు ఒక చిన్న టైంపాస్, వాళ్ళని మనం ఏంటంటే ప్రేమించి వాళ్ళకి ఏం కావాలో అన్ని చూస్తాం. కాబట్టి వాళ్ళు చూసి మనం ఏం చేస్తాం? ఆనందిస్తూ ఉత్సాహిస్తూ ఉంటాం. ఈ రోజు నేను సంపాదించిన బంగారం, ఈ రోజు నేను సంపాదించిన ఆస్తి అన్నిటికీ నా బిడ్డ తింటాడు రేపు పొద్దునని ఒక సంతోషం వ్యక్తం చేద్దాం. చూడగానే చూడండి ఎంత. అంతేగాని ఒరే చిన్నప్పుడే నాకు అన్నం పెడతావరా, నాకు కూడెడతావరా, నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత అంటే ఆడేమంటాడు? బిర్యానీ పెడతాడు ఆడి అంటున్నా చిన్న కూతురు. పెద్ద కూతురు అయితే సారీ వేసి ఎడతానంటది. ఏమే బాబు నువ్వు సారీ వేసి ఎడతానంటే బిర్యానీ ఎడతానంటే ఎట్టేది ఎలాగా పెట్టదు, చేసి చెయ్యింది ఎలాగా చేయడు. ఒకడు పొలానికి వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. వెళ్ళలేనన్నవాడు మాత్రం పొలానికి వెళ్ళాడు. అలాగే ఏంటంటే పిల్లల నుంచి మనం ఇప్పుడు ఆశించేది ఏంటంటే వారి భవితవ్యాన్ని ఆశించం తప్ప వేరేదేం కాదు. నిజంగా నేను శేఖరబాబు గారు చెప్పిన మాట నాకు ఆ మాట నాకు చాలా హత్తుకుంది. నేను సేవకుని అయితే ఎంత బాగుండు, నాకు ఒక మగబిడ్డ ఉంటే బాగుండు, నేను సేవకు ఇచ్చేది అనుకున్నాను. సేవకులైన మనమే మన బిడ్డలను ప్రోత్సహించి ఈ యొక్క పాస్టల్ ట్రైనింగ్కి తీసుకెళ్ళి ఒక దైవజనునిగా చెయ్యకపోతే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఆయన అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. మనం వింటాం. ఏం చెప్పారు? ఒక రోజు నేను వెళ్ళాను, అయ్యగారు పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తే ఒక ఆయన వచ్చాడు, వందనాలు అయ్యగారు అన్నాడు.
వందాలండి అన్నాను. ఎందుకంటే ప్రసంగాల్లో జోకులు మానేసాను నేను. అంటే వెయ్యొద్దని కాదు, వేసిన వాళ్ళు నేను తప్పుగా అంటలేదు. ఏంటంటే అది చెప్పింది ఏంటంటే, అయ్యగారు అద్భుతమైన ప్రసంగం చేశారండి. ఏం చేశారో చెప్పట్లేదు, కానీ నేను మీరు పాట పాడేటప్పుడు మాత్రం మాట అన్నారండి. నేను పెద్ద సింగర్ని కాదు తింగర్ని అన్నానండి, మొత్తం అంతా నవ్వేసామండి అని. అంటే అడికి ఏం గుర్తుంది? వాక్యం గుర్తులేదు. ఆ రోజు గంటాబద్ధంగా చెప్పిన వాక్యం గుర్తులేదు, కానీ ఆ రోజు వేసిన జోకు చెప్పాడు. మన మైండ్లోకి జోకులు వెళ్తున్నాయా, బోధ వెళ్తుందా చూసుకోండి. వేసిన వాళ్ళు తప్పు. అసలు దేవుడి సన్నిధికి సరదాగా టైంపాస్కి నవ్వించి కవ్వించి ఎందుకు చెప్పాలండి వాక్యం? ఉండలేరా? చచ్చిపోతామా? దేవుడి యొక్క వాక్యాన్ని ఒక అరగంట సీరియస్గా చెప్తే చచ్చిపోతాం. వింటే మనం నువ్వు నిన్ను నాలించి పాలించి నీకు జోకులేసి సరదాగా గడిపి దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టాలి సేవకుడు. ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. వాక్యం చెప్తాడు ఆయన. వాక్యం నిప్పులాగా ఉంటుంది. ఏ రోజైనా జోకు ఉంటుందా? ఎప్పుడో 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 పుష్కరాల 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చినట్టు వస్తుంది జోకు ఆయన నోటంట. టైంపాస్కి సేవకుల్ని లేకపోతే ఎవరినో ఉప్పించి కప్పించి చేసి విశ్వాసులను కూర్చోబెట్టడానికి మాత్రం దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ జోక్స్ ఇన్ బైబిల్ స్టడీస్. నేను నేర్చుకున్నది ఇంత భయంకరమైన జోకులు వేసి నవ్వించి మామూలుగా పడిపోయి వారు కుర్చీలోంచి అంతలా చేసేవాడు. వాళ్ళకి ఏమర్థమైందిరా అని అడిగితే జోకులు చెప్పారు. నేను చెప్పిన వాళ్ళు నేను ఏమంటాను, అంత మనం ఎవరిని ఉద్దేశించి అంటలేదు. నా థీమ్ని, నా యొక్క మనస్తత్వాన్ని, దేవుడు నన్ను సరిచేసిన విధానాన్ని చెప్పు. ఇదే వాక్యం చెప్పు. ఏర్పరిచిన బడివారు అనేకులు, పిలువబడినవారు కాదు, పిలువబడినవారు అనేకులు. నేను ఏదో చెప్పానుకో, అది కాదండి అయ్యగారు అని చెప్పాలి. అంతేగాని నువ్వు నా వెనకాల తానండి తందనన్నా అనుకో, ఇదే బాగుందని నేను ఏదో తప్పులు వెళ్ళిపోతూ ఉంటాను. ఆదాం ఎవరంటే దేవుడు కుమారుడు, ఆదాం ఎవరంటే చేతి కుమారుడు అని చెప్తూ ఉంటాను ఇంకా అప్పటి తర్వాత నేను. కాబట్టి ప్రియ సంగమా, చెప్పేది ఏంటంటే జాగ్రత్త. ఏర్పరచబడినవారు, పిలువబడినవారు, మళ్ళీ చెప్పండి. ఇందాక కరెక్ట్గా చెప్పు, నేను కాదన్నప్పుడు బొర్రకు. దేవునికి స్తోత్రం. మంచిది. ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి, కానీ ఇప్పుడు రాజీ పడకూడదు. కాబట్టి ఈ నాహాజు చేసిన దానికి ఆ రోజు ఆడి మూర్ఖత్వాన్ని బట్టి అతను ఏమైంది, ఇంకో వ్యక్తిని చూపించి నా మాటలు ముగిస్తాను. నాకు ఇచ్చిన టైం ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మూర్ఖులు చాలామంది ఉంటారండి బైబిల్లో. ఇలాంటి మూర్ఖత్వం మీలో ఉంటే కనుక వదిలిపెట్టేయండి. ఇక్కడ చూసినప్పుడు సమూయేలు గ్రంథంలో 2 మూర్ఖులు మనకు కనపడతారు. పెద్ద దైవజనుడు కుమారులు అన్నమాట. మీకు అర్థమైపోయింది. ఈ పెద్ద దైవజనుడు కుమారులు హోప్ని ఫీనేస్, వాళ్ళ నాన్న పేరు ఏలి. అతను ఎలాంటి వాడంటే, సమూయేలు అతనికి సేవ చేస్తే, సమూయేలుకి ట్రైనింగ్ ఇస్తే, సమూయేలు పెద్దవాడే చిన్నతనంలోని దేవుని స్వరాన్ని విని రాజులని అభిషేకించేంత లెవెల్కి వెళ్ళాడంటే సమూయేలు. అది గురువు గారి యొక్క ట్రైనింగ్. అంత గొప్ప గురువు గారు ఎక్కడో ఉన్న ఒక అనాథ బిడ్డగా ఒక చర్చిలో వదిలేసి వెళ్ళిపోయిన ఆ బిడ్డ మాట విని దేవుని ఎంత లక్ష్యం ఉంచి నడిచాడు తప్ప, అతని సొంత కుమారులు అతని మాట విని దేవుని యందు నడవలేకపోయారు. అతను దేవుడి సన్నిధికి వచ్చే దహన బలులు, దేవుడి సన్నిధికి వచ్చే ఈ యొక్క ప్రతిష్టార్పణలు ఇవన్నీ కలిసి మొదట వాటాగా దేవుడి కన్నా ముందు వాళ్ళే తీసుకుంటేవారు. కొవ్వుని కానీ మాంసాన్ని కానీ తీసుకుని వాళ్ళే దేవుడి కన్నా ఎక్కువగా వాళ్ళు ఏం చేశారంటే సుఖపడేవారంట. నిజంగా అనుకుంటూ ఉంటాను, వాళ్ళు ఎన్నో దహన బళ్ళు వస్తూ ఉంటాయి, ఎన్నో అర్పణలు వస్తాయి. వాడు కొంకు మెట్టి లాగితే ఉడికిన మాంసం లేదంట, పచ్చి మాంసాన్ని ఏం చేసుకుంటాడు? ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి పచ్చి మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు, పచ్చి మాంసాన్ని ఏం చేశారు వీళ్ళు? ఎన్ని అర్పణలు తినేశారు. కొవ్వు కావాలంట, ఉడకబెట్టకుండా ఉన్న మాంసం కావాలంట, ఆ మాంసాన్ని వీళ్ళు వండుకుని తినాలంట, ఫ్రెష్గా వండుకుని. ఎంత తినేస్తాడో ఆలోచించండి. ఎన్ని అర్పణలు అలా చేసి వచ్చిన స్త్రీలతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఏలికి చెప్పారంట అక్కడున్న ప్రజలందరూ, అయ్యా నీ కొడుకులు నువ్వెంత భక్తిపరుడు, నువ్వెంతో చక్కగా సంఘాన్ని స్థాపించావు, నీ యొక్క శిష్యుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, చిన్నతనంలోని దేవుని స్వామిని అంత తరిపేదని తెచ్చావే, ఈ రోజు నీ కుమారులు ఇద్దరు భ్రష్టులే తిరుగుతున్నారు, అయ్యా మూర్ఖులుగా తిరుగుతున్నారు.
వచ్చిన సంఘంలో ఉన్న సంఘస్థులతో విపరీతంగా మాట్లాడుతూ స్త్రీలతో భయంకరమైన కృత్యాలు చేస్తూ నీకు అర్పించబడే అర్పణ, దేవుడికి అర్పించబడే అర్పణ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో లాగేసుకుంటున్నారయ్యా. ఇదయ్యా నీ కుర్రోళ్ళ యొక్క స్టేటస్. అలాంటి జాతి వద్రాలను కన్నావయ్య అని చెప్పేసి ఏలికి చెప్తే బాధపడి ఏలి ఒక్క మాట అంటే నాకు బాగా ఆ మాట చాలా ఇష్టమైన మాట. చదువుతాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడ విజ్ఞాపన చేయరు. నిజంగా ఈ మాట చదువుతుంటే భయం పుట్టాలి మనకు. ఒక తండ్రి ఒక కుమారుడికి చెప్తున్నాడు, నాయనా ఇదిగో నరులతో తప్పు చేశారు అనుకో నాయనా, అయ్యో దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా పలానా విషయం తప్పు చేశాను, పలానోడికి అన్యాయం చేశాను, పలానోడి బట్టి మూర్ఖంగా ప్రవర్తించాను, పలానోడి స్నేహాన్ని విడగొట్టాను, పలానా బాంధవ్యాలను విడగొట్టాను, పలానా భార్యాభర్తలు విడగొట్టేశాను, పలానా సంఘాన్ని పాడు చేశాను అయ్యా అని చెప్పేసి నరుడు తప్పు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగచ్చా? దేవుడు ఎత్తాడు. కానీ దేవుడైన యెహోవా ఎదుటే మీరు తప్పు చేస్తే నేను ఎవరిని అడగలరా నాయన? మనకి దిక్కెవరో మొక్కెవరో? ఆకాశం మీద ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న దేవుడు, ఈ సర్వమండలాన్ని సృష్టించిన దేవుడు, శూన్యంలో సమస్తను సృష్టించిన దేవుడు, ఎడారిలో సెలయేర్లు పుట్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలనే తేజో నక్షత్రాలుగా పెట్టిన దేవుడికే నువ్వు అన్యాయం చేస్తే నేను ఎవరిని అడగలరా? ఇంత మూర్ఖత పంచాయదో. మీరు మారండి అన్నారు. కానీ ఆ మూర్ఖత విడిచిపెట్టకుండా ఆఖరికి ఒక యుద్ధంలో భయంకరంగా చచ్చిపోయారు. కాబట్టి ప్రియ సంఘం, మూర్ఖత్వం ఉంటే మరణం వస్తుంది. మూర్ఖత్వం ఉంటే గాయాలు వస్తాయి. మూర్ఖత్వం ఉంటే సమాధానం ఉండదు. మూర్ఖత్వం ఉంటే కేసులు పాలైపోతావు. మూర్ఖత్వం ఉంటే పోలీస్ స్టేషన్లు కోర్టులు తిరుగుతావు. మూర్ఖత్వం ఉంటే బంధుత్వం ఉండదు. మూర్ఖత్వం ఉంటే ఫ్రెండ్షిప్ ఉండదు. మూర్ఖత్వం ఉంటే విశ్వాసం ఉండదు. మూర్ఖత్వం ఉంటే దైవ సేవకుడి ప్రేమ ఉండదు. నువ్వు నోచుకోలేని దాని అవుతావు. మూర్ఖత్వం ఉంటే దేవునికి మరీ ముఖ్యంగా దూరం అయిపోతావు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సంగమా, మూర్ఖుడితో ఇంకొక ఇంతకన్నా దారుణమైన ఒక వ్యక్తిని చూపిస్తాను మనం చూద్దాం ఒకసారి. అదే గ్రంథము సామెతలు 29:30లో మూర్ఖుడి కన్నా ఒక టాపెస్ట్ వ్యక్తి ఒకడు ఉన్నాడంట. దేవుడు అది కూడా చెప్పాడు. అదేటో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 29:20లో ఒకటమాట, ఆతురపడి మాట్లాడిన వాడిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా కొనపరుడు అని ఉన్నది. అంటే ఇది అర్థం ఏంటంటే కంగారు పడి మాట్లాడుతుంటారు చూసావా, ఇలా అది పలానోడు మంచో చెడ్డోడని చెడ్డోడు పూర్తిగా అండాడు. పలానోడు చెడ్డోడండి, ఒకప్పుడు ఇలా నడిచాడు, తర్వాత మంచోడు అయ్యాడనే మాట ఈయన చెప్పనేవాడు. ఆతృతపడి పలానోడు చెడ్డోడు పలానోడు ఎదవే ముందే ఎదవండి, తర్వాత ఎదవ కాదండి ఏదో చెప్దాం అనుకునే లోపల ఈడేం చేస్తాడంటే మధ్యలో వచ్చి డైలాగ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే ఆతృతపడి మాట్లాడేవాడు అంట మూర్ఖుడి కన్నా దరిద్రుడు కొట్టాడు అంటాడు. మరీ దారుణం చూడండి ఇక్కడ. అందుకనే ఎవరైనా గొడవ ఆడుకుంటే పూర్తిగా ఈయనన్నా వెళ్ళండి, లేకపోతే పక్కన కూర్చోండి. అంతేగాని సగం తెలిసి సగం అంటే మధ్యలోకి వెళ్ళి బుర్ర పెట్టేసి మీ బుర్ర వేడెక్కిపోద్ది, వాళ్ళు ఇడిపోతారు అక్కడ. అలాంటి పనులు మాత్రం చేయొద్దు. అదే చెప్తున్నాడు. ఏంటంటే మూర్ఖుడి కంట చెప్తే వింటాడంట, కానీ ఆతృతపడి మాట్లాడుతుంటాడు చూసావా, ఆడు మూర్ఖుడి కన్నా దారుణం అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వే కోటలు ఉన్నావు, ఏ కోవలు ఉన్నావు చూసుకుని. ఇంత మూర్ఖత్వం సహించిన ఏలీ కుమారుని చూసావు, ఇంత మూర్ఖత్వం చూపించిన రాజు నహాసుని చూసావు. వీళ్ళిద్దరూ మరణమే కొని తెచ్చుకున్నారు మూర్ఖత్వం తల్లా. ఏ రోజు కూడా వాళ్ళు మారి ఏం చేశారు, దేవుళ్ళు నడవలేదు. దేవుడు ఇవ్వాలా, ఆయన అనుగ్రహం దొరకాలా, ఆయన ప్రేరణ కలిసి సేవకులను మనసులో పెట్టాలి. అప్పుడు నీకు అవకాశం రావాలనుకో. మోకరించిలో వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించిలో వచ్చిన ప్రార్థన. ప్రభువా ఇదిగో నాకు తెలియక నా భర్తతో గొడవ పడతాను, నా మూర్ఖత్వం అయిపోయిన ప్రభు కన్నీరు కాచు. ఇంటికాడ ప్రార్థన చేయవు, ఇంటికాడ ప్రార్థన చేస్తావు నీ మనస్తత్వం తెలుసు. నువ్వు ఒప్పుకొని దేవుడు దగ్గర ఇంకా నువ్వు ప్రార్థన చేయకపోతే, కన్నీరు కూడా రాచకపోతే మూర్ఖుడువే. నువ్వు మగోడైనా ఆడదైనా ఎవరైనా ఆత్మలో చూడండి దేవుడు నేను మగోడు కదా అనుకోక ఆ రోజు
చేయి. చదువుకున్న బిడ్డలు మీ విద్య కోసం ప్రార్థన చేయండి. ఇరుగురు బిడ్డలు యవనస్తులు ప్రార్థన చేయండి. యవనస్తులు మంచి వరుడు కావాలని ప్రార్థన చేసుకోండి. మన వల్ల ఎవరన్నా మోసపోతున్నారేమో, మన వల్ల ఎవరైనా ఏడుస్తూ ఉన్నారేమో, మన ఎవరైనా మన మూర్ఖంలో పాడైపోతున్నారేమో ప్రార్థన చేసుకోను. కన్నీరు ప్రార్థన చేసుకో. నువ్వేం గొప్పదని కాదు, దేవుడు ఉన్నంత సమానమే. ఒక కన్నీరు కొట్టి బతుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో ఒక కన్నీరు కొట్టి తాగితే దేవుడు నీ కన్నీటి కొట్టు ఆయన పాదాలతో పడి ఆయన చాలా రావాలా. చేయి, ప్రార్థన చేయి. ఏమి పోగొట్టుకున్నావు తెలుసు? పోగొట్టుకున్నావా? బిడ్డలు పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు నీకు తెలుసు? ఆస్తి పోగొట్టుకున్నావా? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? అన్నీ నీకు తెలుసు. దేవుడి రోజుతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకో. నువ్వెప్పుడు పడతావు కాదు, దేవుడు నీ తోడు ఉంటాడు. నువ్వెప్పుడు పడతావు కాదు, దేవుడు నీ తోడు ఉంటాడు. ప్రార్థన చేసుకో. ప్రార్థన ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు.
రాత్రి మాతో మాట్లాడే విధానం మేము ఒంటరిగా మిగిలిపోతే మేము అలా మూర్ఖత్వం ఇది రాత్రి వెళ్ళాలి, భార్యను వెళ్ళాలి, బిడ్డను వెళ్ళాలి, నీ బంధువులు కూడా రక్త సంబంధాలు చూడాలి, వ్యాధిగ్రస్తులైందండి. ఏ విధమైన కుటుంబ బాంధవ్యాలు వాటి అర్హతను కోల్పోయి దేవుడు కూడా దూరం చేసుకుని ఎంతమైతే జీవిస్తున్నావో నీ ఒంటరివి కాదు, బలమైన దేవుని తీసివేసి సంపూర్ణంగా నీ బిడ్డగా మారే అవకాశం సేవకు బట్టి వదిలేరు బట్టి వారికి ముగ్గురు పెట్టి ప్రార్థన చేయండి. సంఘస్థుల్ని సంఘ పెద్దలు బట్టి ప్రార్థన చేయండి. ఇదిగో చదువులు బట్టి ప్రార్థన చేయండి. ప్రభా ఇక్కడ నుంచి తండ్రి యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులైన పౌలు ఏ విధంగా అయితే పట్టి ఎన్ని బాధలు అయితే పడ్డారో నీ బాధలు అయితే అనుభవించి సంపూర్ణమైన సేవ చేశారు. అద్భుతమైన ఏ ఒక్క బాధలైనా నిన్ననైనా కష్టనైనా నిట్టూర్పునైనా కొలుపునైనా లేవునైనా నాకు అన్నీ చేశారు. పౌలు ఎలాగైతే చేశారు ఒక అద్భుతమైన దైవజనుడిగా మా మధ్యలో దయచేసి ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.